హాయ్ గైస్, ఈరోజు నేను కరివేపాకు కారం చేస్తున్నాను. ఎలా చేయాలో, అందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగెడ్డం. ముందుగా మనకు కరివేపాకు కారానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిర్చి ఒక 15 తీసుకున్నాను, అలాగే ధనియాలు ఒక 2 స్పూన్, పచ్చశనగపప్పు 2 స్పూన్, మినపప్పు 2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక ఇందులోకి మనము ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత మనము మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు మనము శనగపప్పు కూడా వేసుకుందాం. పచ్చశనగపప్పు వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ వేయకూడదండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రాకూడదు, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు మనము 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నాం కదా, అది కూడా వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న మినపప్పు, పచ్చశనగపప్పు, ధనియాలు అన్నీ మంచిగా వేగాయి కదా. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని తీసుకుందామండి, లేదంటే మనకి మాడిపోతుంది ఆ వేడికి. ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిర్చిని కూడా మనము లో ఫ్లేమ్లో వేయించుకుందాం. మరి మనం ఎక్కువ మంట పెట్టామంటే ఘాటు వచ్చేస్తుందండి. అందుకని ఎప్పుడైనా కానీ ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి కదా, సపరేట్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. నేను ఈ కరివేపాకుని ముందుగా కడిగి మంచిగా ఆరబెట్టుకున్నాను. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. నీడనే ఆరబెట్టుకోవాలండి, ఎండలో పెట్టి ఆరబెట్టకూడదు. కరివేపాకు కూడా మరీ ఎక్కువ వేగకూడదండి, వేగితే దీంట్లో ఉన్న అరోమా వెళ్ళిపోతుంది. మంచిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ కరివేపాకుని కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కరివేపాకు కారం. మనము ఈ కరివేపాకు కారం రైస్లోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకుని కొద్దిగా వేయించుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చశనగపప్పు, మినపప్పు, ధనియాలు, వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి కూడా వేయించుకున్నాం కదా, ఎండుమిర్చిని కూడా ఇందులోకి వేసుకుందాం. అలాగే మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కూడా వేసుకుందాం. వేసుకుని వీటిని ఒకసారి మిక్సీకి బరుకుగా పట్టుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను నేను కరివేపాకులో.
ఇలా బరుకుగా ఉండాలండి, మరీ మెత్తగా మిక్సీకి వేసుకోకూడదు. ఇప్పుడు మనం ఈ కరివేపాకు, జీలకర్ర, పసుపు వేసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసుకుందాం. వేసుకుని మిక్సీ పట్టుకుందాం. అంతేనండి, మన కరివేపాకు కారం రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మినిమం ఒక 2-3 months నిలువ ఉంటుందండి. ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక నచ్చినట్టయితే నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.